మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 18న మేషరాశి వారికి సాయంత్రం 6:55 తర్వాత జరిగేది ఇదే. ఇంకా అద్భుతం ఎవ్వరూ ఆపలేరు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అలాగే ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశివారు సాయంత్రం 6:50 తర్వాత మేషరాశి వారికి ఒక రహస్యం అనేది తెలుస్తుంది. ఈ రహస్యంతో ఖచ్చితంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ వీడియోని మేషరాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారి యొక్క గోచర ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక వ్యక్తిత్వం ఎలా ఉంటుందో, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మాదో చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక చాలా మంచి వ్యక్తిత్వం. కానీ వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి కోపం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అగ్నితత్వమైనటువంటి రాశికి చెందినది మేషరాశి కాబట్టి ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కోపిష్టి వారిగా కూడా పరిగణించబడతారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అత్యంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. మంచి తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు అంతేకాదు, జన్మించినటువంటి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇరుగు పొరుగు వారి యొక్క బాగోగులను కూడా కోరుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే అన్నింటిలో ముందుగా నిలుస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గ్రహాల అనుకూలత అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే అన్ని పరిస్థితులు వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గోచర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమస్త పాపాలను తొలగించుకొని అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. దరిద్రాల నుండి, పాపాల నుండి విముక్తి లభించబోతుంది. ఈ రాశి వారికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వం అందరినీ కలుపుకుపోయేటటువంటి స్వభావం, అందరికీ ఇష్టపడతారు. ఈ వ్యక్తిత్వం వలన ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు అత్యంత గొప్ప వ్యక్తులు. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం మంచిదేని చెప్పుకోవచ్చు. అధికమైనటువంటి తెలివితేటలతో ఉంటారు. ఈ రాశి వారు వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులుగా మారతాయి. ఈ రాశి వారికి ఒక్కోసారి కళ్ళు, చెవులు, నోరు, ముక్కు కూడా ఒకేసారి పనిచేస్తుంది. చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి ఉంటారు. వీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఈ రాశి వారు చాలా కష్టజీవులు. అతి చిన్న వయసు నుండి కుటుంబ బరువు బాధ్యతలు మోయటం వల్ల ఈ రాశి వారికి జీవితం పైన మంచి అవగాహన ఉంటుంది, అనుభవం ఉంటుంది. అంతేకాదు, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఉన్నత స్థాయికి వెళ్లాలని చాలా రకాలుగా కష్టపడతారు. కష్టజీవులు, కష్టం తెలిసిన వారు సుఖవంతమైన జీవితానికి దూరం అవుతూ ఉంటారు. అందుకనే వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి సమస్యని తొలగించుకోవాలని కూడా ఈ రాశి వారు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిట్లో అనుకూలమైన ఫలితాలైతే ఇప్పుడు కనబోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క గుణం అనేది, వీరి లక్షణం ఏంటంటే గనక అందరితో కలుపుకుపోయేటటువంటి గుణం. ఈ రాశి వారు అద్భుతమైన గుణ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి గోచరం అనేది లభిస్తుంది. అలాగే జనవరి 18 శనివారంన వీరికి సాయంత్రం 6:50 తర్వాత ఒక శుభవార్త అందుతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరైతే ఏవైనా స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నా, ఉద్యోగం రావాలని ఎదురు చూస్తున్నా, ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచరం నడుస్తుంది. ఈ సమయంలో అనుకున్న ఫలితాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా మాత్రం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహంలో ఉండే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒంటరిగా ఉండేటటువంటి మేషరాశి వారికి కూడా ఒక వ్యక్తి పరిచయం అవుతారు. ఆ పరిచయం వల్ల కూడా వీరు చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు, ఉద్యోగంలో కొన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఇక పని ముగిసిపోయింది అని పని భారాన్ని, పని ఒత్తిడిని కూడా తగ్గించుకొని ఈ సమయంలో మంచిగా ప్రశాంతంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి సాయంత్రం 6:50 తర్వాత మాత్రం మంచి గోచరం నడుస్తుంది. మంచి ఫలితాలు వస్తాయి. వారి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయం అనేది ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశి వారు గోచర ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి యోగం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క మనస్సుని గోచర ఫలితాలు చాలా సంతోషపరుస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. ఆ గ్రహాల అనుకూలత కూడా బాగుంటుంది. గ్రహ సంచారం చూసుకున్నా సరే ఈ రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ పని మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. దగ్గర వరకు ప్రతి వార్త మీకు సంతోషకరంగా మారేందుకు రాబోతుంది. అలాగే కుటుంబంలోనూ అలాగే బంధుమిత్ర వర్గంలోనూ మీకు మంచి కలుగుతుంది. దేవతారాధన వచ్చేసి లక్ష్మీనారాయణలను పూజించండి. ఆ దేవతారాధన మీకు కలిసి వస్తుంది. రాబోయే సమస్యల నుండి విముక్తిని పొందుతారు. అలాగే ఎటువంటి సమస్యలున్నా ఎదుర్కొన్నా సరే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అన్నిటి నుండి విడుదల పొందే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇక మీదట లక్ష్మీనారాయణను పూజించడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అంటే అంతటి అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి. చూశారు కదండి, గ్రహాల పరిస్థితులు ఎట్టి విధంగా ఉన్నాయో, ఏ పరిహారం చేయాలో, అలాగే సాయంత్రం 6:50 తర్వాత మీకు ఎంతటి శుభవార్తలు రాబోతున్నాయో. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.